జై భీమ్ 99 న్యూస్ కి స్వాగతం. గోదావరి పుష్కరాల ఏర్పాట్లపై నిజామాబాద్ జిల్లా కలెక్టర్ భావేష్ మిశ్రా ప్రత్యేక దృష్టి సారించారు. నవీపేట మండలం యంచాలో పుష్కర ఘాట్ నిర్మాణానికి అనువైన స్థలాన్ని అధికారులతో కలిసి పరిశీలించారు. యంచాలో పుష్కర ఘాట్ నిర్మాణానికి నిధులు మంజూరు కావడంతో స్థలం, రవాణా, భద్రత, భక్తులకు అవసరమైన సౌకర్యాలపై కలెక్టర్ అధికారులతో చర్చించారు. స్థానిక ప్రజాప్రతినిధులు రైతుల అభిప్రాయాలను తెలుసుకున్నారు. ప్రభుత్వ స్థలం, పట్టా భూములపై వారం రోజులు సర్వే పూర్తి చేసి మార్కింగ్ చేయాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు. బాసర సమీపంలో ఉండటంతో భారీగా భక్తులు వచ్చే అవకాశం ఉందని ఏర్పాట్లు ప్రణాళికబద్ధంగా చేపట్టాలని సూచించారు. గోదావరి పుష్కరాలను ఘనంగా నిర్వహించేలా అన్ని ఏర్పాట్లను నిర్ణీత గడువులో పూర్తి చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. మనం ఇక్కడ ప్రపోజల్ మంజూరు ఇస్తారా లేకపోతే అక్కడికి ఇస్తారా అనేది ప్రిన్సిపల్ సెక్రటరీతో మాట్లాడి ఫైనలైజ్ చేస్తాం. అందుకని ఇది రెండు చూడడానికి ప్లస్ అంటే మీరు రిక్వెస్ట్ చేసిన ప్లేస్ తర్వాత సంస్థది ఒక ప్లేస్ ఉంది, రెండు చూసుకోవడానికి ఇక్కడికి రావడం జరిగింది. కరెక్ట్ సార్, ఏం లేదు సార్, మా విలేజ్ మొత్తం సపోర్ట్ ఇక్కడ సార్. అది ఇంకోటి సార్, అక్కడికి వెళ్ళే దారి అక్కడ ఎలాంటి ఇప్పుడు యాక్చువల్ మీరు చూసినప్పుడు దానికి అర్థమవుతుంది సార్. అక్కడ పొజిషన్ నిర్మించారు వాళ్ళేమో ఘాట్ కట్టాను అగ్రికల్చర్ సార్. అక్కడ టెంపుల్ లేదు, దేనికి పని చేస్తారు అది రోడ్ శివాలయం అక్కడ ఒక్క నిమిషం. ఇది ప్రపోజ్ 45 మీటర్ కట్టారా లెంత్? యాక్చువల్లీ ఫస్ట్ ప్రపోజ్ 45 మీటర్స్. ఇక్కడ జీలో కూడా 45 వచ్చింది కదా. we had some amount స్టాండర్డ్. ఇది ఎగ్జాక్ట్గా అది లాట్ లోడ్ ఎక్కడ వస్తుంది? ఈ లాట్ లో ఇక్కడదా? we have made some changes to the drawing. అది ENY వాళ్ళే కదా? For this there are some architectural consultants. They are for architecture purpose. So when we have estimated for that drawing, we had to compromise on width. సార్, ఫైనల్ కన్క్లూజన్ ఏంటి? ఆ జియో వచ్చిన తర్వాత ఈ ప్లేస్లో కట్టాలా వద్దా? ఆమె సంబంధించి రిటర్న్గా ఇన్స్ట్రక్షన్స్ ఫైనల్గా మీకు ఏం వచ్చింది చెప్పండి. టెంపుల్ ఏం లేదు సార్ అక్కడ. ఇక్కడ ఉన్నాం మనం ఇక్కడ ఉన్నాం. లొకేషన్ అనేది కేవలం ఎక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్ళడమే కదా. కేవలం ల్యాండ్ మాత్రం ఆఫర్ చేస్తున్నారు. ల్యాండ్ ఇక్కడ కూడా ఉంది 600 మీటర్కి. అది ఎట్లా వచ్చింది శాంక్షన్? అక్కడ రోడ్కి మీకు అక్కడికి శాంక్షన్ వచ్చింది, ఇరిగేషన్కి ఏమో ఇక్కడికి శాంక్షన్ వచ్చింది. జస్ట్ నార్మల్ మేము ఘాట్కి అని పేరు పెట్టాము. 600 లెంత్ ఎస్టిమేట్ రెండు పంపించాం సార్. ఇది 900 600 ఇది ఎక్కడికి ఇచ్చారు? 70 lakhs 70 lakhs అక్కడ శాంక్షన్ అయిపోయింది సార్. 70 అయిపోయింది. ఇక్కడ బౌండరీ ఫిక్స్ చేసుకోండి. బౌండరీ ఫిక్స్ చేసుకొని మాకు ఉన్నదైతే పట్ట మాకు ఎంత ఉందంత